క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులని ఎవ్వరికి కూడా మీరు భయపడవద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక దేవునికి మాత్రమే మీరు భయపడాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనందరినీ కూడా నరకానికి తోసివేయగలడు కాబట్టి. ఒకప్పుడు తల్లిదండ్రులను చూస్తే పిల్లలు భయపడేటటువంటి వాళ్ళు, ఉపాధ్యాయురాలను చూసినప్పుడు విద్యార్థులు భయపడేటటువంటి వాళ్ళు, నాయకులను చూస్తే ఓటర్లు భయపడేటటువంటి వాళ్ళు, అధికారులను చూసి ఉద్యోగులు భయపడేటటువంటి వారు, ఇంకా మనుషులను చూస్తే మనుషులు భయపడేటటువంటి వాళ్ళు. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే అన్నీ కూడా రివర్స్ అయిపోయాయి. ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. తిడితే కొడితే ఏ అఘాయిత్యం చేసుకుంటారు అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. విద్యార్థులను చూసి ఉపాధ్యాయురాయలు భయపడుతూ ఉన్నారు. ఎక్కడ కొడతారు అని, ఎక్కడ వెగతాళి చేస్తారు, పరిహసిస్తారు, అఘాయిత్యాలు చేసుకుంటారు అని భయపడుతూ ఉన్నారు. ఒకప్పుడు దైవ సేవకులను చూసి విశ్వాసులు భయపడేటటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క నటనను చూసి దైవ సేవకులు భయపడుతూ ఉన్నారు. ఓటర్లు ఎక్కడ మోసం చేస్తారు అని నాయకులు భయపడుతూ ఉన్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉద్యోగాన్ని మానేస్తారో అని అధికారులు భయపడ్డాన్ని చూస్తూ ఉన్నాం. నేడు మనిషిని చూస్తే మనిషి భయపడి పారిపోతూ ఉన్నారు, వణుకుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే మనుషుల్లో మానవత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోవటం, క్రూరత్వం పెరిగిపోవటం, దైవ భయం తగ్గిపోవటం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ మనుషులు మనల్ని ఏం చేయగలరు చెప్పండి? మహా అంటే మనల్ని పైకి ఎదగనివ్వరు, ఆర్థికంగా ఎదగకుండా అణిచివేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయగలరు వాళ్ళు మనల్ని చెప్పండి? చంపివేయగలరు. అంతేకాని మన యొక్క ఆత్మని నాశనం చేయగలరా? మన యొక్క విశ్వాసాన్ని దోచుకోగలరా? మన ఆత్మని చంపివేయగలరా అంటే చంపివేయలేరు. అందుకే ఈనాడు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, మీ శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయగలిగేటటువంటి వారికి మీరు ఏ మాత్రం కూడా భయపడవలదు. రెండింటిని కూడా నాశనం చేసేటటువంటి ఆ దేవునికి భయపడండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన యొక్క జీవితంలో అనేకసార్లు చెప్పాడు, భయపడవద్దు అని చెప్పేసి అన్నారు. చూడండి, సుసన్న పెద్ద మనుషుల యొక్క సాక్ష్యానికి భయపడలేదు, దేవుని వైపే నిలబడింది. మరియ గోరేటి తన యొక్క శీలాన్ని కోల్పోవడం కంటే అబద్ధం ఆడడం నేరంగా భావించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను దేవుని మాత్రమే పొగుడుతాను, మనుషులను కాదు అని సిసిలియమ్మ చెప్పి తన ప్రాణాలను వదిలిపెట్టేసింది. తన యొక్క ఆత్మను రక్షించుకోగలిగింది. అందుకే అంటున్నాడు, మానవుడు లోకం అంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏం లాభం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం దేనికి భయపడుతూ ఉన్నాం? ఏ విషయాలకు భయపడుతూ ఉన్నాం? ఏ విషయాల కోసం భయపడి మన యొక్క ఆత్మ శరీరాలను కోల్పోతూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. దేవునికా, ఈ లోకానికా, ఈ లోక వ్యక్తులకా? దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.